కళ్యాణ్ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్ లో నూతన భవనంలో నివాసం ఉండబోతున్నారు. ఇక్కడే పూజలు నిర్వహించి ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవనంలోని కింది అంతస్తుని సమావేశ మందిరంగా మార్చి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక ఉగాది సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రఘురామకృష్ణరాజు ఆయన నివాసానికి వచ్చారు. సేనానికి పుష్పగుచ్చం ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.